ఇప్పుడు ప్రపంచ దేశాల్లో తెలుగు వారి ఖ్యాతిని తెలియజేసిన గిన్నీస్ బుక్లో రికార్డులు నెలకొల్పినటువంటి సోదరులు, ఆయనంటే చాలా ఇష్టం, గజల్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు. సభా సరస్వతి నమస్కారం. అన్నయ్య పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, బివి రెడ్డి గారు, ఆట ప్రతినిధి సుధాకర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అలాగే సోదరుడు ఇవాళ ఈ తెలుగు గర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలుగు సేన ఫౌండేషన్ ఫౌండర్ సత్యారెడ్డి గారికి, విచ్చేసిన మిత్రులు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత ఎకడమిక్గా మాట్లాడేది ఏమి ఉండదు. ఎందుకంటే మేము కలిసి వారి ఆధ్యక్షంలో తెలుగు భాషా ఉద్యమం చేశాం. అవనిగడ్డ దగ్గర నుంచి, విజయవాడ దగ్గర నుంచి నాగావళి దాకా, కృష్ణానది దగ్గర నుంచి నాగావళి నది దాకా తెలుగు భాష గురించి అనేక చోట్ల ర్యాలీలు చేయడం జరిగింది. ఆ రోజు కూడా అన్నగారు ఒక తెలుగు దండులాగా ఉండాలి, తెలుగు వాళ్ళు ఎక్కడ ఆంగ్లంలో బోర్డు కనిపించినా, ఫలకం కనిపించినా, వ్యాపార ప్రకటన ఫలకం కనిపించినా అందులో స్వాభిమానంగా తెలుగులో తప్పకుండా అక్షరాలు ఉండాలి. ఆ తర్వాత వారికి నచ్చినటువంటి భాషల్లో వారు పెట్టుకోవచ్చు అని అప్పటి నుంచి చెప్తూనే వస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ ఈ గర్జనకి సంబంధించి మూలమైనటువంటి ప్రధాన అంశము నైతికత. మనలోనే ఒక నైతికమైనటువంటి మార్పు రావాలి. మన ఇంటి దగ్గర నుంచే తొలి అడుగు మొదలవ్వాలి. బీ ద చేంజ్ దట్ యు విష్ టు సీ అని మహాత్మా గాంధీజీ అన్నట్లుగా, నువ్వు ఏ మార్పు అయితే కోరుకుంటున్నావో ఆ మార్పు నువ్వే కావాలి అని మహాత్మా గాంధీ చెప్పినట్లుగా నేను తెలుగులోనే మాట్లాడతాను. ఎక్కడ వ్యాపార ప్రకటనలో, ప్రభుత్వ పలకాల మీద కానీ, వ్యాపార పలకాల మీద కానీ, పత్రికా పలకాల పైన కానీ తెలుగు భాషలో ఉండాలనేటువంటి నైతికతతోటి మనం అందరం ప్రశ్నించే రోజు వచ్చిన రోజున ఈ ఉద్యమం చాలా సులభతరంగా మనం అనుకున్నటువంటి ఫలాలు అందుకునేటువంటి అవకాశం ఉంటుందన్నది నా ఉద్దేశం. వేలం వెరిగా రోడ్లెక్కి సరదాగా ఏదో ఉద్యమం చేసి అటువంటి శైలిలో కాకుండా చిత్తశుద్ధి, మానసికంగా ఆత్మశుద్ధితోటి మనస్ఫూర్తిగా ఉండాలి. నేను అవరగడ్డలో చెప్పా, స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అంటుంటే అందరూ కూడా చీపుగట్లు వచ్చారు మొత్తం అందరూ. నేను అన్నాను, మీలో ఎంతమంది టాయిలెట్కి వెళ్ళి చేతులు కడుక్కుని వస్తారు ఇక్కడికి అని అడిగా. ఎవరు మాట్లాడలే. నా ఎదురుకుండానే చాలా మంది రోడ్ల మీద టాయిలెట్ గురించి నాకే సెకండ్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు. నేను ఏం చెప్పాలి? నాయన, దేహ శుభ్రతే దేశ శుభ్రత. ముందు నేను ఇది ముట్టుకుంటాను, ఇది ముట్టుకోను, నేను ఒంటి శుభ్రం ఉండాలి అని అనుకున్నప్పుడు రోడ్డు చెత్త మీద పడేము. మనకి ఏది డిస్కంఫర్టో, ఏది మనకి అపరిశుభ్రత అనిపిస్తుందో అది మనం చెయ్యం. అసలు బేసిక్గా మనం దూలాలు పట్టుకుని వేలాడదాం అనుకుంటాం, మూలాలు పట్టుకుని వేలాడదామని మనం ఎవరం కూడా అనుకోం. ఆ మూలాలే కాన్షియస్నెస్. లోపల మనలో జరిగే ఆత్మ శోధన చాలా అవసరం. అసలు మనం చేసే దేనికి చేస్తున్నాం? మనం తెలుగు మాట్లాడుతున్నావా? ఇప్పుడు నేను తెలుగు మీద అన్నగారికి ఇష్టమైన పాట ఒకటి పాడేస్తాను. ఇప్పుడు మీరు వినండి, చాలా బాగుంటుంది. మీరు అందరూ చప్పట్లు కొట్టేస్తారు. పాడవద్దా? గట్టిగా చప్పట్లు కొడితే పాడతాను. జీవితాన తీర్చలేమి తల్లి రుణం తెలుగు,
ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు. పసిబుగ్గల వెలకౌదని లావణ్యం తెలుగు. భరతమాత సౌతతిలో ఘన పుణ్యం తెలుగు. జీవితాన తీర్చలేని తల్లి రుణ తెలుగు. సంకీర్తన వేదానికి ఓంకారం తెలుగు. శృతి పక్వపు నాదానికి ఆకారం తెలుగు. అజౌతాల పదవీణను తీగ సాగు తెలుగు. అజౌతాల పదవీణను తీగ సాగు తెలుగు. చదువులమ్మ గుడి ముంగిట ఈ చదువులమ్మ గుడి ముంగిట తేనెవాగు తెలుగు. జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు. తెలుగు భాష ఎంత గొప్పదంటే సరసమైన శబ్దాలకు రాసిక్యం తెలుగు. ఆప్తమైన అర్థాలకు హితవాక్యం తెలుగు. పూలవంటి భావాలకు తేటిపాట తెలుగు. పూలవంటి భావాలకు తేటిపాట తెలుగు. తులేలేని పద్యానికి కంచుకోట తెలుగు. జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు. కటవర్తి రాజగోపాలం గారు ఎంత గొప్పగా రాశారంటే ఈ 3వ చరణం వినండి. పరభాషకు పంచనిచ్చు ఔదార్యం తెలుగు. పరభాష పేరు చెప్పి తెలుగు నువ్వు కొడితే రాత ఫాలో అయ్యి కొట్టు లేకపోతే కొట్టక స్వామి. పరభాష ఎంత గొప్పది అంటే పరభాష పేరు మీద అంటే మన వాళ్ళ సంస్కారం ఎంత గొప్పదంటే పరభాష గొప్పతనం గురించి మన భాషని తప్పించేస్తారు. కానీ మన తెలుగు భాష ఎంత గొప్పదంటే పరభాషకు పంచనిచ్చు ఔదార్యం తెలుగు. బస్ అంటారా ఇంగ్లీష్లో? తెలుగులో ఏమంటాం? బస్సు అంటాం. అవునా కదా? ఏదైనా అంతే. బస్సు తెలుగు భాష పరభాషను సొంతం చేసుకునేటువంటి సంస్కారం ఉన్నది. అంతెందుకు గజల్ అని ఉంటే గజలు అని అంటారు అనమాట. అంటే సొంతం చేసుకునే ఏ భాషనైనా హక్కున చేర్చుకునే సంస్కారం ఉన్నటువంటి భాషని ఇవాళ మనం తుంచేసి అవతల పాడేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? పరభాషకు పంచనిచ్చు ఔదార్యం తెలుగు. శరత్కాల పూర్ణచంద్ర ధావల్యం తెలుగు. శరత్కాల పూర్ణచంద్ర ధావల్యం తెలుగు. తెలుగు భాష ఎంత గొప్పది అంటే భగవంతుని గుండెలలో వాత్సల్యం తెలుగు. భగవంతుడి గుండెల్లో ఒక వాత్సల్యం అనే ఒక స్పర్శ ఉంటే అది తెలుగు భాష యొక్క సౌందర్యం, దాని యొక్క పరిమళం. ఇదే తెలుగు భాష అంటే మన వాళ్ళు ఏంటంటే అన్నగారు చెప్పినట్లుగా మనం ఏంటంటే బాగుంది సత్యారెడ్డి పిలిచాడు ఒక గర్జన చేసి వెళ్ళిపోదాం అనుకుంటాం మనం అందరం. ఈ గర్జన ఇలా ఆగిపోకూడదు. అన్ని కోణాల్లోంచి ఆలోచించి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు చెప్పినట్లుగా ముఖ్యంగా అసలు వారు చెప్తున్నారు ఇందాక నా పక్కన కూర్చోగానే మంత్రులు ఇస్తున్నటువంటి ఏవైతే వారు చెప్తున్నారో అధికారులు చెయ్యమని అని వారు దానిని పాటించే స్థితిలో ఇవాళ అధికారులు ప్రభుత్వంలో ఉన్నారు. అటువంటి అధికారులు అంటే మనం ఏం చెప్పాలి? ఎవరిని ప్రశ్నించాలి? మన ప్రభుత్వాలు మనకిష్టమైనటువంటి ముఖ్యమంత్రులు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నప్పుడు, ప్రజలు ఎన్నుకున్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు, సంస్కారవంతులైనటువంటి మంత్రులు ఉన్నప్పుడు, భాష ఎడల అన్నిటి ఎడల కూడా ప్రేమ ఉన్నటువంటి మంత్రులు ఉన్నప్పుడు వారి మాట వినకపోతే తెలుగు తల్లి ప్రాణ తంత్రులు తెగిపోతున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే కూడా.
ఇది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. తెలుగువాడికి ఎందుకో ఒక నెగ్లిజెన్సీ, ఒక అలసత్వం. నేను తమిళనాడులో ఏదో ఒక కార్యక్రమానికి వెళ్ళా. ఒక ఇంటి చిరునామా తెలుసుకోవడం కోసం నాకు 3 గంటలు పట్టింది. ఎక్కడ చూసినా తమిళంలోనే బోర్డులన్నీ కూడా. చాలా ఇబ్బంది అయింది. సరే ఎవరో ఫ్రెండ్ని పిలిపించుకుని స్నేహితుడిని అతను తీసుకుని మొత్తానికి ఇల్లు పట్టుకున్నాను. హైదరాబాద్లో దిగి ఇంటికి వెళ్తుంటే ఇది జరిగి 3-4 ఏళ్ళు అవుతుంది. ఎక్కడ చూసినా ఆంగ్లంలోనే బోర్డులు. నాకు ఒళ్ళు మండిపోయింది. అప్పటికప్పుడు కూర్చొని పాట రాసి పొద్దున్నే స్టూడియోలోకి వెళ్ళి రికార్డ్ చేశా. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, తెలుగోడే అని పాట ఉంటుంది. తెలుగోడే వాడు తెలుగోడే, వాడికి తనవాడు ఎదురైతే మాట కలవడం మొదలైతే ఆంగ్లంలో ఇంకా వాగేస్తే వాడు తెలుగోడే, వాడు తెలుగోడే. నాకు అనుమానం వచ్చింది, ఇంత పెద్ద ప్రపంచంలో తెలుగోడిని ఎలా గుర్తుపట్టాలి అని ఒక ప్రశ్న అడిగితే, తెలుగోడిని గుర్తుపట్టడం బాగా ఈజీరా, చాలా సులువు. అంటే ఎలా అంటే, 2 తెలుగోళ్ళు కలిస్తే, ఎవరో 2 వ్యక్తులు కలిస్తే ఆంగ్లంలో మాట్లాడుకుంటే వాళ్ళిద్దరూ తెలుగోళ్లే. ఎవరింటి ముందన్నా కూడా ఆంగ్లంలో పేరు రాస్తుంటే వాడు తెలుగోడే. ఎవడన్నా పెళ్లికి సూటేసుకుని పెళ్లిపేటల మీద కూర్చుంటే ఆడు తెలుగోడే. ఉగాది రోజున హ్యాపీ న్యూ ఇయర్ అని ఎవడన్నా చెప్పాడు అనుకోండి, వాడు తెలుగోడే. ఇలాగే కడుపు మండిపోయి ఒక పాట, అంటే ఆర్కెస్ట్రా ఉంటే కానీ ఆ పాట రక్తి కట్టదు కాబట్టి నేను ఉత్తినే జస్ట్గా నోటితో చెప్పేశాను. అంటే తెలుగులో ఒక అలసత్వం. ఏమైపోతుంది, యారగల్ లక్ష్మీప్రసాద్ గారు చూసుకుంటారులే తెలుగు భాష గురించి, లేకపోతే రెడ్డి గారు చూసుకుంటారులే తెలుగు భాష గురించి అనే ఒక అలసత్వం మనందరిలో ఉంది. నేను మా అమ్మాయికి సంస్కృతి అని పేరు పెట్టుకున్నా. మా ఇంట్లో మా అమ్మాయి తెలుగులోనే మాట్లాడాలి, నన్ను అమ్మా నాన్న అనాలి. మా అమ్మాయికి అన్ని పద్యాలు బాగా రావాలి, తెలుగు గజల్స్ బాగా పాడాలి, పెద్దవాళ్ళకి కనిపిస్తే గౌరవంగా నమస్కారం పెట్టాలి, కాళ్ళకి దండం పెట్టాలి, ఇంటికి వచ్చిన మనిషికి మంచినీళ్ళు ఇవ్వాలి, మర్యాద చేయాలి, అమ్మమ్మతోటి నాన్నమ్మతోటి రోజు మాట్లాడాలి. ఇవన్నీ మా అమ్మాయి నాదర్ స్కూల్లో చదువుతుంది. తెలుగు సబ్జెక్ట్ కంపల్సరీగా తీసుకోవాలని చెప్పాను. తెలుగు చదువుకుంటుంది, ఉర్దూ చదువుకుంటుంది. ఇవన్నీ అమ్మా నాన్నలకు తెలియాలి. అమ్మా నాన్నలకు తెలియకపోతే అంటే ఎలా ఉంటుంది, తెలుగు భాష మీద ప్రేమ లేకపోతే అమ్మ చచ్చిపోతే ఏడవరండి, ఆయా చచ్చిపోతే ఏడుస్తారు. ఇది చాలా సున్నితమైన అంశం, ఇది చాలా సున్నితం. మనకి దెబ్బ తగిలినప్పుడు అమ్మ అమ్మ అంటాము. ఇది నాకు కొన్ని మానవ సంబంధాలంటే చాలా ఇష్టం. నా పాడే గజల్స్ అన్నీ కూడా మానవ సంబంధాల మీద ఉంటాయి ఎక్కువ. తెలుగు భాష అంటే ప్రజల్లో కూడా చాలా తప్పు ఉంది. అది ఎలా అంటే, నేను గ్రామీణాభివృద్ధి సలహాదారుగా ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కె రాజు గారు, విజయ్ కుమార్ గారు, డి శ్రీనివాస్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు చిన్న మీటింగ్ వెళ్ళాం. ఇక్కడే మీటింగ్ జరిగింది సెంట్రల్ హాల్లో, జూబ్లీ హాల్లో. మొత్తం మహిళా సంఘాల వాళ్ళందరూ వచ్చారు. కూర్చుని అందులో ఒక అమ్మాయి ఆదిలాబాద్ నుంచి లేచి ఒక అమ్మాయి అడిగింది అనమాట, ఏమండి మీ డబ్బున్న వాళ్ళ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు, మా పేదవాళ్ళ పిల్లలందరూ కూడా తెలుగు మీడియంలో చదువుకోవాలండి అంటే ఏంటండి అంతానే అంది. అంటే ఇలా చూశాడు నాకేసి మినిస్టర్ గారు. నేనేమో ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చూసా. ఏం చెప్పాలో అర్థం కాలే. సరేనమ్మా ఓ పని చేద్దాము, ఇంగ్లీష్ ప్రైవేట్ క్లాసులు పెడదామమ్మా, బాగా ఇంగ్లీష్ మాట్లాడేది నేర్పిద్దామమ్మా అని అన్నాం. మరి మీ పిల్లలు కూడా అలాగే నేర్పించవచ్చు కదండి అంది ఆవిడ. అది కూడా పాయింట్ అనుకుని, అంటే బేసిక్గా మూలాల్లోకి వెళ్ళి తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు మాట్లాడే విధానాన్ని మనం చెప్పడం లేదు. వ్యాపార ప్రకటనలు చైతన్యాలో చదువు, నారాయణలో చదువు, అక్కడ చదువు, ఇక్కడ చదువు, ఇంగ్లీష్ మీడియంలో చదివితే నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వస్తావు, నువ్వు ఐఏఎస్ అవుతావు, ఇంజనీర్ అవుతావు, అది ఇది చెప్తాం. కాబట్టి ప్రతి తల్లికి ఏంటంటే సెంటిమెంట్ కన్నా నా కొడుకు ఏదో 4 డబ్బులు సంపాదించిన ఉద్యోగం చేస్తాడు, బతికేస్తాడులే అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మా తాత ఫోటో వల్ల మా ఇంట్లో నాకేం ఉపయోగం ఉండదండి. మా తాత ఫోటో ఉంది, కేశరాజు వెంకటనాథ పంతులు గారి ఫోటో మా ఇంట్లో పెట్టా, పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. ఏం చేస్తాడు, పొద్దున్న నవ్వుతాడు దగ్గర చూసే. ఆయన ఇచ్చిన ఆస్తి మా నాన్న అమ్మ నాన్నకి ఇచ్చేసాడు ఆయన, నాకే ఇవ్వడు మా తాత ఇప్పుడు ప్రత్యేకంగా, చచ్చిపోయాడు. కానీ ఫోటో పెట్టా మా తాత మీద గౌరవం కొద్దీ.
నేను కేసీ రాజ వెంకటనరసింహ పంతులు గారి స్వాతంత్ర సమరయోధుడిని నాకు ఒక అద్భుతమైన ఫీలింగ్ లోపల. తాత ఫోటో వల్ల మనకేం రాదు. తెలుగు భాష మాట్లాడితే వస్తుంది, రాత్రి ఆకాశం జారిపోతుందా? జారదు. కానీ తెలుగు భాష మాట్లాడితే ఆత్మ ఆనందానికి గురవుతుందన్న విషయం మనం అందరం తెలుసుకోవాలి. ఒక జాతిది. అలెక్స్ హేలీ అనే ఒక అతను ఒక పుస్తకం రాశాడు. దాని పేరు రూట్స్, అంటే వ్రేళ్ళు అని అర్థం. ఆ పుస్తకం 7 తరాలు అని తెలుగు భాషలో తర్జుమా చేయబడింది, అనువాదం. దాని స్టోరీ ఏంటంటే, ఎక్కడో 400 సంవత్సరాల క్రితం కింతా కుంతే అనే ఒక నల్ల జాతీయుడు అనే కుర్రాన్ని తెల్లవాళ్ళు స్లేవ్స్ క్యాచర్స్ గా వచ్చి బానిసలుగా పట్టుకోవడానికి ఆఫ్రికా వచ్చి, వాడెక్కడో కోడి పట్ట కోసం పట్టుకుంటుంటే వాడిని పట్టుకుని తీసుకొచ్చి షిప్పులో ఎక్కించి, అలాగే ఎంతో మంది 500 మందిలో 1000 మందిలో స్లేవ్ క్యాచర్స్ ని పట్టుకుని తెచ్చి షిప్పులో పడేసి అమెరికా పట్టుకుపోయారు. అక్కడ అమ్మారు బానిసల కింద. వాడు ఎవడో కొంటేవాడిని, వాడింట్లో రోజు పారిపోతుంటే వాడి పాదాలు నరికేశారు స్లేవ్. వాడు ఎప్పుడు చెప్పేవాడు, ఐఆమ్ కింతా కుంతే ఫ్రమ్ ఆఫ్రికా అని. ఐఆమ్ కింతా కుంతే ఫ్రమ్ ఆఫ్రికా అని చెప్పేవాడు. ఆ తర్వాత వాడికో కూతురు పుట్టింది. ఆ కూతురు కూడా బానిసే. ఆ అమ్మాయి చెప్పింది, ఐఆమ్ ద సో అండ్ సో, ఐఆమ్ ద డాటర్ ఆఫ్ కింతా కుంతే అని చెప్పింది. మళ్ళీ వాడికి పిల్లలు పుట్టారు. వాళ్ళు కూడా చెప్పారు, వీఆర్ ఫ్రమ్ ఆఫ్రికా, ఫ్రమ్ కింతా కుంతే ఫ్యామిలీ అని. ఇలాగ 7 తరాల పాటు పెద్దలు చక్రపాణి గారిని ఆహ్వానిస్తున్నాను. ఇలా 7 తరాల పాటు వాళ్ళ ఫ్యామిలీ అమెరికాలో బానిసలుగా బతుకుతూ వీఆర్ ఫ్రమ్ ఆఫ్రికా, వీ స్పీక్ దిస్ లాంగ్వేజ్, ఐఎమ్ ఫ్రమ్ కింతా కుంతేస్ ఫ్యామిలీ అని 7 తరాల పాటు చెప్పుకున్నారు. ఆ 8వ తరం వాడే ఈ అలెక్స్ హేలీ. వాడు ఆర్మీలో పనిచేసి అసలు మా కుటుంబం ఏమిటి, దీని మూలాలు ఏమిటి అని తెలుసుకోవడానికి ఆఫ్రికా వెళ్ళి ఆ కింతా కుంతే సమాధి దగ్గర నుంచి అంతా రాసుకుంటూ వచ్చి ఈ పుస్తకాన్ని పూర్తి చేశాడు. అంటే ఒక బానిసకి ఎక్కడో నల్లవాడికి, నల్ల జాతీయులు ఎక్కడో ఆనాడు, ఇప్పుడు 300 సంవత్సరాల క్రితం చెప్తున్నాను నేను, వాడికి వాడి జాతి ఎడల, వాడి భాష ఎడల వాడుకున్నటువంటి ప్రేమ చదువుకున్న మనకు లేకపోవడం ఏంటా అని బాధపడుతున్నాను నేను. ఇంతకీ వాడు చేసింది, వాడు పెద్ద మేజర్ జనరల్ అయ్యాడు వాడు. కానీ వాడు దూలాలు వెతుక్కుంటూ వెళ్ళలే, జీవితంలో మూలాలు వెతుక్కుంటూ వెళ్ళాడు. అదే జీవితం అంటే. తెలుగు భాష మనది. చూస్తుంటే నేను 125 భాషల్లో పాడాను, 125 లాంగ్వేజెస్. అందులో కోయ భాష, కొండదొర, పరంగి పొరజ, సవర, కొట్టియ, ఎరుకుల, లంబాడి, ఇలా ఎన్నో భాషలు. అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో పాడా, జూలు, ఫ్రెంచి, జర్మన్, యు నేమ్ ఎనీ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ ఐ సాంగ్. ప్రతిసారి భాష వాడితో మాట్లాడినప్పుడు, సార్ మా భాష మాట్లాడేవాళ్ళు తగ్గిపోతున్నారు సార్, అందరూ ఈ ఆంగ్ల భాష వెనకాల పడుతున్నారు సార్ అని అందరూ చెప్తున్నారు. కానీ మనకి కూడా అటువంటి సమస్య, సవాలు ఇవాళ ఉన్నది. కానీ ఒక జాతి యొక్క మనుగడ, అంటే తెలుగు భాష మాట్లాడకపోతే పొద్దున్న ఆకలి లేదా, టాయిలెట్కి వెళ్తాం, అన్ని పనులు అయిపోతాయి. కానీ ఎక్కడో ఇందాక ఆటా ప్రెసిడెంట్ గారు ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడైనా 10 మంది చేరుతారు తెలుగు వాళ్ళు, గుంపుగా చేరి మాట్లాడుకుంటారు. అక్కడ అదే మన కర్నూలు జిల్లా వాడరా, లేకపోతే మన నిజామాబాద్ జిల్లా వాడని మనం మాట్లాడుకోవా? తెలుగు భాష ఇప్పుడు ఎంత బాగా అర్థమవుతుంది మీకు. ఒక 100 సంవత్సరాల తర్వాత ఇలా తెలుగు గర్జనాన్ని మీటింగ్ పెడితే ఎంతమంది తెలుగు వినేవాళ్ళు ఉంటారు అని మీరు 100 తరాల తర్వాత ఊహించుకోండి. ఇది నేను మీ ఆత్మ విమర్శకు వదిలేస్తున్నా. తెలుగు భాష బ్రతకాలి,
తెలుగు భాష ఉద్యమంగా వెళ్ళాలి, తెలుగును ముందుకు తీసుకెళ్ళాలి, మన పిల్లలకి తెలుగు భాషలో విధిగా మనం అమ్మా నాన్న అనిపించుకోవాలి, వాళ్ళు తప్పకుండా ఒక పాఠ్యాంశం తెలుగులో చదవాలి, ఓ నాణ్యతైనా కూడా చదవాలి అనే భావన మన అందరిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపో మాపో మా సత్యారెడ్డి చాలా పెద్ద ఉద్యమే చేస్తాడు, అన్ని జిల్లాల్లో చేస్తాడు, నేను యారగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అందరూ వెళ్తాం, మేము మా వంతు సహాయం సేవ తప్పకుండా అందజేస్తాం. కానీ నేను అంటే మరొక్కసారి మనం అందరూ, యారగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూడా వస్తారు, బివి రెడ్డి గారు వస్తారు, అందరూ వస్తారు, అందరినీ బతుకుమాలకన్నా తీసుకెళ్ళి జయలలిత గారికి ఇంకొకసారి ట్రై చేద్దాం, ఇంకోసారి ప్రయత్నం. పద్మావతి సార్ వెళ్ళదు సరిపోయి ఆడు గుమ్మ దగ్గర పెట్టొచ్చేద్దాం, తెలుగంగా నీళ్ళు ఆపేద్దాం ఉంటున్నారు అన్నగారు. తెలుగంగా నీళ్ళు ఆపేద్దామో చెప్పండి, గట్టిగా చెప్పండి, మీరు చప్పట్లు కొడితే ఆపేస్తారు. పద్మావతి గుడి తిరుచానూరులో పద్మావతి అమ్మ గుడి దగ్గర ప్రారంభించి మళ్ళీ ఆ జయలలిత అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ నీకు నమస్కారం అని చెప్పి ఒక తాకీదు ఇచ్చేటువంటి ప్రయత్నం త్వరలో చేద్దాము. అది చాలా చక్కగా ప్లాన్ చేసి సత్యారెడ్డి నేతృత్వంలో అందరం కలిసి చేద్దామని మీ అందరికీ మనవి చేస్తున్నా. ఎప్పుడైనా సరే నేను తెలుగు భాష అంటే పిచ్చి, నాకు తెలుగు జాతి అంటే పిచ్చి. నేను ఏ ఉద్యమం చేసినా ఏం చేసినా ఏ రాష్ట్రానికి వ్యతిరేకం కాదు. గజల్ శ్రీనివాస్ ఎప్పుడు కూడా ఎమోషనల్ ఫెలో, తెలుగు జాతి కలిసి ఉండాలని కోరుకుంటాను తప్ప ఒక జాతి కలిసి ఉండాలి, భారత్ పాకిస్తాన్ల మధ్య స్నేహము సుహృద్భావం ఉండాలని 2005లో 1538 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన వాడిని, ఢిల్లీ నుంచి పాకిస్తాన్లో ఉన్న ముల్తాన్ దాకా డాక్టర్ సందీప్ పాండే నేతృత్వంలో. ఆఫ్ఘనిస్తాన్లో శాంతి కోసం ప్రయత్నం చేసిన వాడిని. నేను ఎప్పుడూ కూడా ఐ డోంట్ బిలీవ్ ఇన్ స్ప్లిట్టింగ్ ద రిలేషన్స్, ఐ బిలీవ్ ఇన్ నిట్టింగ్ ద రిలేషన్స్. నాకు సంబంధాలని జత చేయాలనుకుంటాను తప్ప దాన్ని సమాధి చేయాలని నేను అనుకోను. కాబట్టి తెలుగు జాతి 2 రాష్ట్రాలైనా, రేపు 5 రాష్ట్రాలైనా, 20 రాష్ట్రాలైనా కూడా మనమందరం తెలుగు భాషని యారగడ్డ లక్ష్మీప్రసాద్ గారు లాంటి లేదా మండల బుద్ధ ప్రసాద్ గారు ఇటువంటి వాళ్ళ గొప్ప వాళ్ళ యొక్క ఆలోచనలతోటి అనుభవంతో ఈ తెలుగు జాతిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మనమందరం చేయాలి. మనమందరం తెలుగు సైనికులుగా, తెలుగు సేనలాగా ఉండాలని కోరుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ముక్కోటి ఏకాదశి నాడు ఆ మహానుభావుడికి నా ఆత్మ నివేదన వినిపించుకునేటువంటి అదృష్టాన్ని కలిగించినందుకు, ఈ పుణ్యదినాన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు తమ్ముడు సత్యారెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. మీకు ధన్యవాదాలన్నా. ఢిల్లీ నుంచి ఈ కార్యక్రమం కోసం వచ్చి పాల్గొన్నందుకు